మోడీ మీద అమెరికా కీలకమైన ఒత్తిడి తెస్తోంది. ఏది అమెజాన్ లాంటి వాటి గురించి ప్రెషర్ చేస్తుందన్నటువంటిది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నటువంటి మాట. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కోసం విస్తృత స్థాయిలో జరుగుతున్న సదస్సులో కామర్స్ రంగంలోకి అన్ని సంస్థలకు సమాన అవకాశాలు, పరిస్థితులు కల్పించాలి అనేటటువంటి జేడీ వాన్స్ చెప్పుకొస్తున్నాడట. ఎందుకయ్యా అంటే వాల్మార్ట్ అధినేత మెక్మిలన్ కొన్నాళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యి భారత్లోని కామర్స్ కంపెనీలకు సంబంధించినటువంటి ఇష్యూ మీదన తన దృష్టికి తీసుకొచ్చాట. భారత్లో ఫ్లిప్కార్ట్ యాజమాన్యం వాల్మార్ట్ చేతిలో ఉన్న నేపథ్యంలో భారత్లో ప్రెస్ ఓపెన్ విధానం అమలు చేయాలని ఒత్తిడి చేస్తుంది. దీంతోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు దేశీయ రిటైల్ దిగ్గజమైన రిలయన్స్తో పోటీ పడాలని బలంగా భావిస్తున్నారు. భారత్లో విదేశీ కామర్స్ సంస్థలు కేవలం ఇతరులు తయారు చేసిన వస్తువులని కస్టమర్లకు విక్రయించడానికి వినియోగించాలన్న నిబంధన ఉంది. అదే భారత్కి చెందిన కంపెనీలు తయారు చేసిన వస్తువులు సొంత ప్లాట్ఫామ్లో విక్రయించుకునే అవకాశం ఉంది. దీన్ని టారిఫేతర అడ్డంకిగా అమెరికా ఆరోపిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని కూడా ఇలానే పేలుస్తోంది. 2006 నుంచి భారత్ దేశీయ మార్కెట్లను తమ కంపెనీలను తెరిపించేందుకే అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ దీనికి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఇక దీనికి తోడు భారత్లోకి విదేశీ కామర్స్ వేదికలు తరచూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తనిఖీలకు లక్ష్యంగా మారుతున్నాయంటూ ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్తో చర్చల సమయంలో తమ దేశ కామర్స్ దిగ్గజాలు అమెరికా చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటుంది అన్నటువంటి తాజాగా చెప్తున్నారు. ఒక రకంగా అమెజాన్ కోసం, వాల్మార్ట్ కోసం మోడీ మీదన ఒత్తిడి తెస్తున్నారు నిబంధనలు మార్చమని. అంటే మోడీనేమో భారతదేశంలో ఉన్న కంపెనీలకు ఫస్ట్ ప్రయారిటీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమ్ముకోవచ్చు అని పెట్టాడు. అట్లా కాకుండా భారతదేశంలో ఉన్న వాటితో పోటీ నుంచి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారన్నమాట.